ప్రభునామం చేరువచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవ సహవాసములో ఉన్న ప్రత్యేకత. క్రైస్తవ సహవాసంలో ఉన్న ప్రత్యేకతలో పార్ట్ 3గా ఒకే ఆత్మ వారితో నివసించుట, ఒకే ఆత్మ వారిలో నివసించుట. దీనిలో రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీర విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది. అంటే ఇక్కడ దీనిలో ఏంటంటే దేవుని ఆత్మ మనలో నివసించినట్లయితే మనం ఆత్మ స్వభావం మీరు ఆత్మ స్వభావం కలవారు కానీ శరీర స్వభావం కలవారు కాదు. అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నట్టయితే మన ఆత్మ స్వభావం కలిగిన వారమే, శరీర స్వభావం కలిగిన వారం కాదు. అందువలన ఇక్కడ దీనిలో ఏం చెప్తారంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీరము పాపం విషయమై మృతమైనది, క్రీస్తు మీ శరీరం పాపం విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవించినది. క్రీస్తు మనలో ఉంటే పాపం విషయం మరణిస్తుంది, జీవం విషయంలోకి వచ్చేటప్పుడు నీతి విషయం అయితే జీవం కలిగి ఉంటాం. మృతుల్లో నుండి యేసును లేపిన వారిని ఆత్మీయుల్లో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపు చేస్తున్నాడు. ఆత్మ ద్వారా జీవింపు చేస్తున్నాడు. మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపు చేస్తున్నాడు. కానీ దీనిలో ఇంకొక మాట చూసినట్లయితే దీనిలో ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికతోనూ నడుచుకున్నాను. మనం దేవుడు మనం పిలిచిన పిలుపుని చూడగా మనం ఎట్లా ఉండాలి? సాత్విక పూర్ణ వినయంతోనూ సాత్వికతో నడుచుకోవాలి. తర్వాత 4వ వచనం చూస్తే, శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతుంది. ఒకే నిరీక్షణ యందుండుటకే పిలువబడ్డాం. ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. తర్వాత దీనిలో ఇంకోటి యోహాను సువార్త 3:34 చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, 3వ అధ్యాయం 34వ వచనం, ఏలనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఎవరైతే ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో వాళ్ళు పలికే మాటలు ఎట్లా ఉంటాయి? దేవుని మాటలే పలుకుతారు. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించబడి ఉన్నది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలుచును. దేవుని కుమారుని విధేయుడు కానివాడు జీవం చూడడు. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు. కాబట్టి దీనిలో ఇంకో మాట చూద్దాం. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యెహెజ్కేలు రాసిన పత్రిక, యెహెజ్కేలు గ్రంథం 37:14 చూద్దాం. యెహెజ్కేలు 37:14 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందరు. ఇది యెహోవా వాక్కు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యెహెజ్కేలు 11:19 చూద్దాం. యెహెజ్కేలు
11 అధ్యాయం 19 వచనంలో చూస్తే 11 అధ్యాయం 19 వచనం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసం గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనుల ఎందురు, నేను వారికి దేవుడిని ఎందును. దీనిలో 36 అధ్యాయంలో యెహెజ్కేలు 36:26లో కూడా అది చెప్తాడు. యెహెజ్కేలు 36 26:27లో కూడా అదే చెప్తాడు. 26:27 నూతన స్వభావం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. దీనిలో ఇంకో మాట చూసి జఫన్యా 3:9 ఏం చెబుతాడంటే, జఫన్యా 3:9లో అప్పుడు నా జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యం తీసుకొని రాబడుతుంది. కాబట్టి చెదరిపోయిన వాళ్ళంతా కూడా దేవుని సన్నిధికి వస్తారు ఆ సమయం వచ్చినప్పుడు. తర్వాత దీనిలో తర్వాత ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:21, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:21-22 వచనాలు చూద్దాం. 21-22 ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఉన్నట్లు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమైనట్టుకు కట్టబడుతున్నారు. అంటే దేవుని నివాస స్థలమైనట్టు మనం కూడా ఆత్మలో, శారీరకంగా కాకుండా ఫిజికల్ కాకుండా మానసికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా మనం దేవునిలో మన ఆత్మూలంగా దేవుని నివాసస్థానం ఏంటో కట్టబడతాం. అంటే హృదయం దేవుని ఆలయం అని చెప్తున్నారు. దీనిలో ఇంకోటి చెప్తాడు ఏంటంటే, ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే 19 వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. మన దేహంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, 1 యోహాను 4:13 చూద్దాం. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 వచనం, దీనివల్ల మనము ఆయన యందు నిలిచున్నామని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఏలనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిల్చును, వాడు దేవుని యందు ఉన్నాడు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అని యేసుని మనం ఒప్పుకోవాలి. అందుకని ఒప్పుకుంటే ఆయన కుమారుడని మనం ఒప్పుకున్నట్లయితే మనం రక్షించబడిన వాళ్ళం అవుతాం. ఆయనలో విశ్వాసం కలుగుతాం, ఆయన లోబడి ఇదే చూపగలిగిన వారంగా ఉంటాం. కాబట్టి ఆయన యందు మనకి రక్షణ ఉందన్నమాట. అందులో దీనిలో ఇంకోటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-11 వచనాలు చూద్దాం. 9-17 వచనాలు, దేవుని ఆత్మ మీలో నివసించు ఎన్నడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీరు నివసించున్న తన ఆత్మ ద్వారా నివసింపజేయను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలం కాదు. శరీరానుసారంగా నడుచుకోవటం ఏంటంటే ఈ లోక ఉన్న హెచ్చలన్నీ కూడా శరీరానుసారమైనవి.
అంటే ఈ శరీరాశ నేత్రాశ జీవపడం అవి దేవుని వల్ల పుట్టినవి కాదు, ఈ లోకం. కాబట్టి అది శరీరానుసారంగా మనం జీవించకూడదు. శరీరానుసారంగా ప్రవర్తించడం మన శరీరమును రుణస్థులం కావు. మీరు శరీరానుసారం ప్రవర్తించిన వాళ్ళ చావవలసిన వారే ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్ల జీవించదు. మన ఆత్మచేత శరీర క్రియలు చంపినట్లయితే జీవిస్తాం. దేవుని ఆత్మ అందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. అబ్బా తండ్రి అంటే జనరల్గా మనం ఏంటంటే ఏదైనా సందర్భం అమ్మ అంటాం. ఏదైనా ఇక్కడ ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే అక్కడ అమ్మ అంటానికి లేదు, తండ్రి ఒక్కడే మనకు ఉంది. అది పిల్లలకి తండ్రి, అందరికీ ప్రతి చిన్న పెద్ద అందరికీ తండ్రే. అందువల్ల నాకు ఏదైనా పిల్లలు ఉన్నారని వాళ్ళకి తండ్రికి అక్కడ తాత అవడు. అందరికీ దేవుడు తండ్రే. అందువల్ల ఇక్కడ ఏమంటారంటే ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో పాటు శ్రమ. ఆయన శ్రమానుభవం తెలియని వాడు కాదు. ఆయన శ్రమల్లో కూడా పాలు పొందాడు. ఆయన శిలువ మరణం పొందినప్పుడు ఎంత శ్రమలు పొందాడు. ఆయన శిలువ మరణం పొందినంతగా శ్రమపడ్డాడు. కాబట్టి శ్రమానుభవం లేనివాడు కాదు ఆయన. అందుకని క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం అవుతాం. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొందాను. మనకు లౌకిక ఆత్మ కాదు. లౌకిక ఆత్మ ఏంటంటే సమయానుకూలంగా ప్రవర్తించడం. దేవుని యొక్క ఆత్మ ఎట్లా ఉంటుందంటే నిజంగా సత్యంగా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా ఉంటుంది. నిలుపుద్ది, మనిషిని యథార్థంగా నిలుపుద్ది. అందువల్ల ఏంటంటే మనం లౌకిక ఆత్మను కాక దేవుని ఆత్మ నుండి ఆ దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించాము. ఇప్పుడు ఆత్మ ఏమై బోధించమని చెబుతుందో ఆత్మలో చెప్పినట్టుగానే మనం నడుచుకోగలుగుతున్నాం. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి, శరీరానుసారంగా కాదు. ఈ లోకేశ్వరులు నెరవేర్చుకోవడానికి శరీరానుసారంగా నడుస్తున్నామే కానీ పరలోక రాజ్య వారసులం కావాలంటే మనం ఎట్లా నేర్చుకోవాలి? ఆత్మ నేర్పు మాటలతోనే మనం ఆత్మ నడిపింపుని బట్టే మనం నడుచుకోవాలి. తర్వాత 6:19 చూద్దాం. 6:19 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువబట్టు కొనబడిన వారు కనుక మీ దేహంతో మనం ఏం చేయాలి? మన దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. మరి ఏ విధంగానైనా సరే దేవుణ్ణి మహింపరచాలి. అందువలన ఇక్కడ దీనిలో మనకు కొన్ని విషయాలు ఏంటంటే ఆత్మ నడిపింపు మనకు కావాలి. మన ఆత్మ మనలో నివసించున్నప్పుడు మనం ఆత్మ నడిపింపుతోనే ఆత్మ నడిపింపుని బట్టే మనం నడుచుకుంటాం. తర్వాత 3:16-17 కూడా చూద్దాం. 1 కొరింథీ 3:16-11 కూడా 3వ అధ్యాయం 16 నుంచి. మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మీయులు నివసించి ఉన్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలి. జ్ఞానం అనుకుంటాడు, వెర్రివాడు కావాలి. నేను జ్ఞానం అని అనుకోకూడదు. ఎప్పుడు మనం దేన్ని సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకుంచి ముందుకు సాగాలి. ముందుకు ఆ పూర్ణ హృదయంతో దేవుని నమ్ముకుంచి అది ఉదయం ఆయనకే ముచ్చి మన ప్రవర్తన అంతటో అధికారానికి లోబడి నడుచుకోవాలి. ప్రవర్తన అంటే మన మాట, చేత, ప్రవర్తన అన్నింటిలో కూడా దేవునికి విధేయంగా ఉండేట్లుగా మనం చూసుకోవాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం
21-22 వచనాలు. 21-22. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుతున్నది. ప్రతి కట్టడం అంటే దాని ముందు ఇంకో మాట చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే మూలరాయి. క్రీస్తు అంటే పేతురు అంటేనేమన్నా రాయి అని అర్థం, పెట్ర అంటే రాయి అని అర్థం. దీనిలో రోమిలి రాసి మత్తయి సువార్త 16-18 చెప్తాడు. మత్తయి సువార్త 16-18 చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 16-18. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెప్పులు నీకు ఇచ్చదును. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పడును అతనితో చెప్పాను. అంటే పేతురు అంటే ఏంటంటే రాయి అన్నాడు. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘం కట్టు. పేతురు అంటే దీనిలో ఇక్కడ కింద ఏం చెబుతారంటే పెట్రాస్ అంటారు. పేతురు అంటే పేతురు అంటే రాయి. కాబట్టి దానిలో నీ బండ మీద సంఘాన్ని కడతానంటాడు. అందువలన ఇక్కడ దీనిలో ఇంకో మాట చూసినట్లయితే రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 వచ్చింది చూద్దాం. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 వచ్చింది చూద్దాం. మీరు మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. దీనిలో రోమిలి రాసిన పత్రిక, ఎఫెసీయులు రాసిన పత్రిక, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు. 21-22 వచనాలు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. దీనిలో ఇంకోటి అంటే లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నాడు చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్న గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి అందును, మీరు నా అందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినము మీరు ఎరుగుదురు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వాళ్ళని ప్రేమపడును, నేను వాడిని ప్రేమించి వాడిని నన్ను కనబరుచుకుందని చెప్పాను. కాబట్టి ఆయన ప్రేమించగలుగుతాం. నేను తండ్రి ఆజ్ఞలు మనం కనుక్కుంటే ఆయన ప్రేమించిన వారంగా అవుతాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొని వారే ఆయన ప్రేమించేవారు, ప్రేమించేవారు. తర్వాత దీనిలో ఒకటో యోహాను 4వ అధ్యాయం 13 వచ్చింది చూద్దాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 13 వచ్చిన 4వ అధ్యాయం 13 వచ్చినలో దీనివలన మనము ఆయనందు నిల్చున్నామనియు ఆయన మన ఎందున్నాడని తెలుసుకుంటున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారునికి లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం చెప్తున్నాం. కాబట్టి దీనిలో ఇంకోటి ఏంటంటే ఆయన మన ఆత్మలో పాలు దయచేశాడు. ఆయన ఆత్మలో మనకి పాలు చేయాలి. ఎందువలన దీనివల్ల మనం ఆయన ఎందు నిలిచి ఉన్నామని, ఆయన మన ఎందు ఉన్నాడే, ఆయనలో నిల్చుంటే ఆయన మనలో నిల్చుంటాడు. అప్పుడు ఆయన ఆత్మలో మనకి పాలు దయచేస్తాడు. రోమిలి రాసిన పత్రిక తర్వాత దీనిలో 1 కొరింథీయులు రాసిన పత్రిక 2:13 చూద్దాం. 1 కొరింథీ
2:12 మొదటి కొరింథీ 2:12 2:12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనకు లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే రోమిలు రాసిన పత్రిక 8:11 చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 8:11 ఇంతకుముందు చదువుకుని, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించడానికి మనం శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారంగా నడవటానికి లేదు, ఆత్మానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞలు లోబడి విధేయులుగా నడుచుకోవాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యెహెజ్కేలు 37:14 యెహెజ్కేలు 37:14 చూద్దాం. యెహెజ్కేలు 37:14 అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమము యెహెజ్కేలు 37:14 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తానని మీరు తెలుసుకుందరు. అప్పుడు ఇది యెహోవా వాక్కు. అంటే మీలో నా ఆత్మ ఉన్నది కాబట్టి నేను యెహోవానని తెలుసుకుంటారు. ఆత్మ ఉంటే ఆత్మీయంగా అంటే ఆత్మీయ తండ్రిని మనం తెలుసుకోగలుగుతాం. శారీరక క్రియలు మనం శ్రద్ధ చూపినట్లయితే ఆత్మకి శరీరానికి పొత్తుకు లేదు కదా. అందువలన ఆత్మలో జీవించినప్పుడు మనం దేవుని యొక్క క్రియలను మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత రోమా 8:2 చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 8:2 రోమిలు రాసిన పత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చేటువంటి ఆత్మ ఆత్మ యొక్క నియమం ఎట్లాంటిదంటే పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. జీవనిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం ఏంటంటే పాప మరణముల నుంచి మనం విడిపిస్తుంది. ఎట్లా ధర్మశాస్త్రం దేనికి చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేస్తాడు. ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం పాత నిబంధనల కాలంలో ధర్మశాస్త్రం, కొత్త నిబంధనల కాలంలో ఏంటంటే ప్రేమ యుగం. ఇందులో ధర్మశాస్త్రంలో ఏంటంటే అందులో విశ్రాంతి దినం తప్ప మిగతా అన్ని ఆజ్ఞలను మనం కొత్త నిబంధనలు కూడా పాటిస్తున్నాం. విశ్రాంతి దినం ఎందుకంటే విశ్రాంతి దినాన్ని దేవుడు కొట్టేశాడు. ఎందుకంటే చేయగల వాడిని స్వస్థపరుస్తాడు విశ్రాంతి దినం రోజున, ఆదివారం నాడు స్వస్థపరుస్తాడు. అందువల్ల ప్రభు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే విశ్రాంతి దినం పాత నిబంధనలు పాటించినట్లుగా విశ్రాంతి దినం పాటిస్తుంది. దీనిలో సంఖ్యాకాండంలో 15:32 ఏం చెబుతారంటే పాత ధర్మశాస్త్ర సంఖ్యాకాండం 15:32 15:32 ఇజ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమును కట్టెలు ఏరుట చూచిరి. అంటే విశ్రాంతి దినం అరణ్యంలో వాళ్ళు విశ్రాంతి దినంలో ఏం చేశాడు? విశ్రాంతి దినం ఏం చేయకూడదు. అక్కడ ధర్మశాస్త్ర కాలంలో ఏది చేసినా కూడా శిక్షార్హుడు అవుతాడు. అదే చూద్దాం ఇక్కడ. ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. వాడు కట్టెలు ఏరుట చూసి వారు మోషే వద్దకు అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వారిని ఏం చేయవలనో అది విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచి జైల్లో ఉంచారు. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష అందవలన, అంటే ఎందుకు విశ్రాంతి దినాన్ని గట్టిగా పాటించారు ఆ ధర్మశాస్త్ర కాలంలో. అందువల్ల దేవుడు ఏం చెబుతాడు? తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నందవలన, తప్పనిసరిగా అతను మరణశిక్ష పాత్రుడు. సర్వ సమాజము పాళెం వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవాలని మోషే చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం పాళెం వెలుపలకు వారిని తీసుకొని పోయి రాళ్లతో వారిని చావగొట్టాను.
అందువల్ల ఇక్కడ ఏంటంటే దేవునికి విరోధంగా రూపబడిన ఏది వర్దెలదు, ఏ ఆయుధం వర్దెలదు. అంటే ఇతను ధర్మశాస్త్ర కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించారు. మరి కొత్త నిబంధన కాలంలోకి వచ్చేప్పటికి ఆదివారం రోజున ఏం చేస్తాడు ప్రభు? ఇతను చేయగలవాడికి స్వస్థనిస్తాడు. అక్కడ ఏమైందంటే దేవుడు తను ఈ కొత్త నిబంధనల కాలంలోకి వచ్చేప్పటికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ దీన్ని, అంటే విశ్రాంతి దినాన్ని కొట్టేసి ఇప్పుడు ఆదివారాన్ని మనకి విశ్రాంతి దినంగా. ఎందుకంటే ఆదివారం కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు, దీనిలో కొన్ని క్రియలు చేశాడు దేవుడు. ఆదివారం కొన్ని క్రియలు చేశాడు. అది ఇప్పుడు చేయగలిగాడు, స్వస్థపరిచింది ఆదివారం నాడేగా. కాబట్టి అట్లా దేవుడు ఏం చేశాడంటే ఆదివారాన్ని విశ్రాంతి దినంగా పాటించాడు కొత్త నిబంధన కాలంలో. 1 కొరింథీ 15:45 చూద్దాం. మొదటి కొరింథీ 15:45. మొదటి కొరింథీలు 15:45. 15:45 వచ్చిన. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. మొదటి మనుషుడు ఏమిటి? ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణి అయినను వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. మొదటి ఆదాము ప్రాణి అయ్యాడు, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయ్యాడు. అంటే ఫిజికల్గా జరిగింది అక్కడ పాత నిబంధనలో. ఆ మొదటి ఆదాము ప్రాణి అయినటువంటి మరణం ఉంది అతనికి. ఈ కడపటి ఆదాయం జీవింపచేయు ఆత్మ, మనుషుల్ని ఆత్మలో జీవింపజేయగలిగిన ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు నడిపింపు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటిది ఏంటి? ఈ జీవించు ప్రాణి మనుషుడు ఆదాము. అందువల్ల ఇక్కడ ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది. ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది అంటే అది ఆదాము మరణం, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది. ఆత్మ సంబంధం ప్రభు అయిన యేసు ప్రభు జీవం కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మట్టి నుండి పుట్టిన వానిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరిద్దాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటు కడబూరు మోగ్గానే మనమందరము మార్పు పొందుతాం. మహిమ శరీరాలు ధరించుకొని దేవునితో పాటు మనం పరలోక రాజ్యాన్ని పైకి పరలోకాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, తర్వాత ఆదికాండం 2:7 ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మైన. నాసికారంధ్రాల్లో జీవుడు ప్రభు ఏం చేశాడు? నేల మట్టితో నరుని నిర్మించి దాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. 1 కొరింథీలు 15:45 జీవాత్మాయను. అపోస్తలుల కార్యం 2:38 చూద్దాం. అపోస్తలుల కార్యం 2:38 1 కొరింథీ 15:45 చూద్దాం. 1 కొరింథీ 15:45. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన ప్రాణి అయిన వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అందువల్ల అపోస్తలుల కార్యం 2:38 చూద్దాం. అపోస్తలుల కార్యం 2:38 38 పేతురు, మీరు మానవసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడిని యేసుక్రీస్తు బాప్తిసం పొందులని, అప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరం పొందు. సందర్భం ఏంటంటే ఇక్కడ వీళ్ళు దాని ముందు కొన్ని వచనాలు చూద్దాం. 36-37 వచనాలు చూద్దాం. మీరు సిలువ వేసిన వీళ్ళు దేవుడిగా అంగీకరించడం, మెస్సయ్య ఇంక వస్తున్నాడు రాబోతున్నాడు యూదులు అనుకుంటారు.
అందుకని ఏం చేస్తారంటే ఈయన సిలువ వేయడానికి అప్పగించబడతారు. సిలువ వేయడానికి అప్పగిస్తారు వీళ్ళు యూదులందరూ కలిసి. అప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తులు అడుగ్గా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమ ప్రతివాడును యేసుక్రీస్తునాం బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వారాన్ని పొందగలుగుతారు. అప్పుడు దాకా మీరు దేవుడు ఏం చేయమన్నాడు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తునామంలో బాప్తీసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఆత్మ నడిపింపు అటు వారికి వస్తుంది. తర్వాత దీనిలో అపోస్తుల కార్యం 18 తర్వాత 36-37 వచనాల్లో కూడా 36-37 తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14 నుంచి 24 వరకు చూద్దాం. 14 నుంచి 24 వరకు. ఇక్కడ సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపోస్తులు విని పేతురును యోహాను వారి వద్దకు పంపిరు. ఎవరు? అపోస్తులు. వీళ్ళనిద్దరు నేను పేతురును యోహాను ఇక్కడ పంపించారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేశారు. ఎక్కడ? సమరయ్యలో ఉన్న వాళ్ళకి. సమరయ్యలో ఉన్నవాళ్ళు అన్ని జనులు. వాళ్ళు కూడా ఏం చేశారంటే వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపోస్తులు విని వాళ్ళు దేవుని వాక్యం అంగీకరించారు. వారి పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని కూడా అంగీకారంగా ఉన్నారని, ఆ పరిశుద్ధాత్మని నింపబడ్డారని తెలిసి వీళ్ళు ఏం చేస్తారంటే వారి కొరకు ప్రార్థన చేయడానికి ఎవరు వస్తారు? యోహాను, పేతురు, యోహానులు వస్తారు. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేస్తారు. అంతకుముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉంటారు. అప్పుడు పేతురు, యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహపడని సీమోను చూసి సీమోన్ అంటే ఎవడంటే గారడి సీమోను. వాడేమంటాడంటే వారి ఎత్తు ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లుగా అధికారం నాకు ఇవ్వమని అడుగుతాడు. అంటే పరిశుద్ధాత్మ వరాన్ని ఎవరిచ్చింది? ప్రభు వలన పొందింది. అది వీడేం చేశారు? ధనం పెట్టుకొనుకోవాలని గారడి సీమోను అడుగుతాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకున్నందున కొనున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. కాబట్టి ఇవన్నీ మారు మనసు పొందు. నువ్వు డబ్బులు పెట్టుకునేది కాదు బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది. అందువల్ల ఏంటంటే డబ్బులు పెట్టుకునేది కాబట్టి నువ్వు కూడా నశించిపోతావు. అందువల్ల నా ఒకళ్ళు దేవుని చెడుతనం మానుకొని మారు మనసు పొంది అంటే క్షమించమని దేవుని కోరుకోవాలి. అవి చెందిన ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయంలో ఆలోచనలు క్షమించబడవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 రాజులు 5:14-15 చూద్దాం. 2 రాజులు 5:14-16 5 అధ్యాయం 14-16 వచనాల్లో అతడు పోయి దైవజనుడు చెప్పిన యోర్దాను నదిలో 7 మారు మునగ్గా అతని దేహం పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. ఇక్కడ 14 వచనంలో ఏం చెబుతాడంటే నయమాను గురించి చెబుతాడు. నయమాను కుష్ఠవ్యాధి కలిగిన వాడు, సైన్యాధిపతి. అయితే కుష్ఠవ్యాధి ఉంది అతనికి కుష్ఠవ్యాధిని బట్టి ఆయన ఒకసారి దీనికి వచ్చినప్పుడు యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకెళ్తాడు, బానిసగా తీసుకెళ్తాడు. అక్కడ పోయిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి అతను చూసి కుష్ఠవ్యాధిని చూసి అయ్యా ఆయన ఈయనున్నాడు ఎలీషా ఉన్నాడు,
నయమాను రాజును వద్దకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చాను. కనుక అతడు 20 మణుగులు వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికగా అప్పగించాను. ఆ తర్వాత ఆయన ఏమన్నా ఇది రాస్తాడు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇజ్రాయెల్ రాజు తన వస్త్రములను చింపుకొని సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు, అతడు నీ వస్త్రములను నువ్వు ఎందుకు చించుకుంటేవి? ఇజ్రాయెల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిము అని రాజునకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చుండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు వద్దు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. అయితే అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచిన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటుని. అయితే దమస్కస్ నదులైన అబానాయు, ఫర్ఫరు ఇజ్రాయెల్ దేశంలోని నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధులు అందలేనా అని అనుకొని రౌద్రుగా తిరిగిపోయాను. అప్పుడు అతని ప్రవక్త అయిన ఒక దాసుల్లో ఒకడు ఏమంటాడంటే, అయ్యా, ప్రవక్తల్లో ఎవరైనా చెప్తే దాసుడు వచ్చి, నాయన ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని అన్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే, తన పశ్చాత్తాపడి ఏం చేస్తాడు, పోయి దైవజనుడు చెప్పినట్లుగా యార్దాను నదిలో 7 మార్లు మునుగుతాడు. దేహం పసిపిల్ల దేహం వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపది. దేవుని ఎలీషాలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల ఉంది. అందువలన ఎలీషా ఏది చెప్పినా కూడా జరుగుతుంది. అది తర్వాత ఇంకో సందర్భం కూడా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఎవరు కనపడతారంటే, 10వ అధ్యాయంలో పేతురు అత్త కనపడుతుంది. మత్తయి సువార్త 8 నుంచి 15 వచనాల్లో రోగులు స్వస్థపరచుడి, 8వ మత్తయి సువార్త 8వ అధ్యాయం కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 8 మత్తయి సువార్త 8:14 వచ్చిన చూస్తే, తరువాత యేసు పేతురుని ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగను. అంటే దేవుడు ముడితే వెంటనే స్వస్థత జరుగుతుంది. 8 రోజులు గడువు ఉండదు. అన్న ముట్టగానే స్వస్థ పొందుతారు. సాయంకాలం అయినప్పుడు జనులు దైవను పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దైవములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగాలను భరించానని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరును. యేసు తనకున్న జన సమూహం చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన స్వస్థత పరిచాడు. తర్వాత చివరిగా ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18 వచనం చూద్దాం. చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 18 వచనం.
ఆకాశము భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైన ఒక సున్నైన తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ యాజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనా మీరి మనుషులకు అలాగూ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడు. కాబట్టి ఇక్కడ దీనిలో ఈ కొద్ది వాక్యం ఏమిటంటే, అందువల్ల శాస్త్రుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను నీతి అధికం కాని ఎళ్ళ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ప్రభు చెప్పిన మాటల్లో దీనిలో కొండ మీద ప్రసంగులు చేసినటువంటి 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన ఇచ్చినటువంటి బోధనలు మనకు ఆచరణీయం. కాబట్టి ఆయన బోధనలు అనుసరించి నడుచుకోవటం ఎంతైనా మనకి దేవుని రాజ్యానికి వారసులు కాగలవారంగా ఉంటాం. కాబట్టి కొద్ది వాక్యం దేవుడు దాని గుడ్లు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక ముందున తండ్రి, జీవం గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతులు కానీ గొప్ప తండ్రి, పాదం చంచాడుతున్నాను ఆయన. ఇవాళ నాయన జ్ఞానాంశాలు తీసుకున్నటువంటి భాగం నేను ఆత్మతో నడిపింపబడిన వారి గురించి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నడిపింపబట్టి వందనాలుస్తున్నాను. ఆత్మ జీవింపు చేయుటని సెలవు ఇచ్చారు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటూ సహాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభువు మిక్కిపాడిని ఏర్పరుస్తున్నాము. మిక్కిలింతో వేడుకుంటున్నాను తండ్రి. అన్నారు.